తోలేదు. అబ్బా ధనమతులం ఇప్పుడు ఎక్కడైనా పోతే తీసుకోవచ్చు. శక్తి మాత్రం ఇవ్వలేడు. అర్థం పెట్టిన కాగలు ఇప్పుడు ఎన్ని వస్తాయి పైసలు మరి? రోజుకు నాకు 12 లక్షలు వస్తాయి రోజుకా? గోదాంలో నేను అట్లా పిచ్చిలు తెచ్చుకున్నాను రాష్ట్రపతి నుంచి. అవి తెచ్చిన టెండర్ పాస్ తెచ్చుకున్నాను నేను. కేసులు పెట్టలేదు కానీ నేమో తెచ్చుకున్నా. అది పిఎఫ్ నీటి పైసలే అమ్మకు చిన్నమ్మకు పెరిగిన పైసలు మొత్తం అట్లా నేను వచ్చినాయి. ఏం తీసుకోలేను. ఢిల్లీ అంశ నుంచి నేను తీసుకోవాలి. అట్లా అప్పటి నుంచి పెరుగుతా ఉన్నాయి. ఇంకా అట్లా నుంచి నేను అందులో నేమోలా 3,400 ఉన్నాయి అందులో పోస్ట్ ఆఫీసులో. ఇవి మా రిపీల్ అవుతున్నాయి. అప్లైలు సొంతమ్మ మోడీలో. మరి ఇప్పుడు నువ్వు అదృష్టవంతుడు. ఇక్కడ మరి మనీ పాసి 3 పేరు, మీ అత్తమ్మ, మీ మరదల పేరు, నా పేరు కూడా పాప 4 ఆదాయం ఉన్నాయి నాకు రోజు. అది నీకు నాకు తెలియదు, మాద నాకు తెలుసు. నాకు తెలుసు అని తెలిసి అట్లా పెట్టాను. తెలకుండా పెట్టకుంటున్నాను. ఈ రోజుల్లో నేను పెట్టినంటే అందరికి జీవ ధన్యమైంది. ఇప్పుడు కోనే కరడిపోతే అవి కూడా చెక్కులు వచ్చి 2 పూజల్లో ఒకటి వచ్చిన అంతకు ముందు ఒకటి అదే చెక్కు గురించి మీ అత్తమ్మ పేరు చేసేసిన పోయి ఇట్లా పీపుల్ ఇంక్వైరీ చేసుకొని డబ్బులు వేసుకొచ్చుకున్నామా అన్న బ్యాంకులో బుక్కు తీసుకుని అది పారిపోయిన ఉంటాను. నెల గురుపులలో 1,00,000 రూపాయలు తీసుకుపోయిన అట్లా ఎట్లా చేస్తున్నారు ఇట్లా దోక చేసుడు. మరి ఇప్పుడు ఎన్ని పైసలు ఉంటాయి మన దగ్గర మొత్తం? మొత్తం ఎన్ని పైసలు ఉంటుంది దగ్గర ఇప్పుడు? మొత్తం నాకు కొన్ని కోట్ల ఆదాయం నేను లెక్క చేపియాలి కానీ అబ్బా నేను చెప్పని కాదు. అవి మనం లెక్కలు ఉన్నాయి. లెక్కలకు వస్తాయి. వాళ్ళన్నా చేసేది ఉన్నాయి. అందరికి సహాయపడుతుంది. ఎవరికి కూడా కానీ అందుబాటులో ఉంటా. కోనే కరడిపత్తులు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలిజింగ్ వాళ్ళు ఆంధ్ర ఇస్తారు కష్టం అందుబాటులో చిరంజీవి నాన్న వాళ్ళు అధినాయకు వీళ్ళు వచ్చిందాక సాధ్యత అన్నట్టున్నాయి.